హాయ్ ఫ్రెండ్స్, మన జీవితంలో విజయం సాధించడానికి కేవలం తెలివితేటలు లేదా అదృష్టం మాత్రమే సరికావు. మన విజయాన్ని నిర్ణయించేది మనస్తత్వం. మనం ఎలా ఆలోచిస్తున్నామో, ఎలా స్పందిస్తున్నామో, ఎలా ముందుకు పోతున్నామో అదే మన భవిష్యత్తు నిర్ణయిస్తుంది. మొదటగా మనకు విశ్వాసం ఉండాలి. మనపై మనకు నమ్మకం ఉండాలి. ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా సరే నేను దీన్ని అధిగమించగలను అనే భావన మనలో ఉండాలి. విశ్వాసం మనకు బలాన్ని ఇస్తుంది, ఆశనిస్తుంది, ముందుకు నడిపిస్తుంది. క్రమశిక్షణ విజయవంతమైన వ్యక్తుల జీవితాలకు పరిశీలిస్తే వారిలో ఒక సాధారణ లక్షణం కనిపిస్తుంది. అదే క్రమశిక్షణ. ప్రతిరోజు సరైన పనిని సరైన సమయంలో చేయడం, బాధ్యతగా వ్యవహరించడం, లక్ష్యంపై దృష్టి పెట్టి మనల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి. అలా చేసినట్లయితే ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి. మూడవది ధైర్యం. జీవితంలో ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంటాం. కొన్నిసార్లు పరిస్థితులు ఎక్కువగా వ్యతిరేకంగానే ఉండవచ్చు. కానీ ధైర్యం ఉన్న వ్యక్తి ఎప్పుడూ కూడా వెనక్కి తగ్గడు. భయాన్ని జయించి ముందుకు అడుగు వేస్తాడు. నాలుగవది పట్టుదల. ఒకసారి ప్రయత్నించి విఫలమైతే అది అంతము కానే కాదు. ప్రతి అపజయము ఒక పాఠంగా తీసుకోవాలి. ప్రతి ఓటమి ఒక కొత్త అవకాశంగా దారి. కాబట్టి పట్టుదలతో కొనసాగిన వారే చివరకు విజయాన్ని అందుకుంటారు. నెక్స్ట్ పాయింట్, సానుకూల దృక్పథం. మన ఆలోచనలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. అనుకూలంగా ఆలోచించే వ్యక్తి ప్రతి సమస్యలో ఒక అంశాన్ని చూస్తాడు. ప్రతికూలంగా ఆలోచించే వ్యక్తి ప్రతి అంశంలో, ప్రతి అవకాశంలో ఒక సమస్యను చూస్తాడు. ఆరవది వినయం. ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎంత విజయం సాధించినా వినయం కోల్పోవద్దు. వినయం మన వ్యక్తిత్వాన్ని అందంగా చేస్తుంది. నేర్చుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే వ్యక్తి జీవితంలో మరింత ముందుకు వెళ్తాడు. ఏడవ పాయింట్, కృతజ్ఞత. మనకు ఉన్న ఆశీర్వాదాలను గుర్తించి కృతజ్ఞతతో జీవించడం ఎంతో ముఖ్యం. కృతజ్ఞత మన హృదయాన్ని ఆనందంతో నింపుతుంది మరియు మన జీవితానికి సంతృప్తినిస్తుంది. కాబట్టి విశ్వాసంతో ఆలోచిద్దాం, క్రమశిక్షణతో జీవిద్దాం, ధైర్యంగా ముందుకు పోదాం, పట్టుదలతో లక్ష్యాలను చేరుకుందాం, కృతజ్ఞతతో ప్రతిరోజును స్వాగతిద్దాం. ధన్యవాదాలు.